హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఎగ్ కర్రీని క్విక్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఎల్లో వైట్ సెపరేట్ చేసుకుందాం. ఎల్లో ఎగ్ కట్ అవ్వకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు పైన నాట్ పెట్టుకొని రెండింటిని సెపరేట్ చేసుకుందాం. ఎల్లో ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని వైట్ ఎగ్స్ని పొడవుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. రెసిపీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తూ చెప్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని కట్ చేసుకున్న వైట్ ఎగ్స్ని ఫ్రై చేసి తీసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ 63 వరకు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. సేమ్ అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. దానికి సరిపడా 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తిన్నట్లయితే తగ్గించి వేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. చిన్నవైతే 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పొడి పొడిగా డ్రై అవ్వకుండా కొద్దిగా 2-3 స్పూన్స్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అలాగే ఎల్లో ఎగ్ కూడా వేసేద్దాం. చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని ఎల్లో ఎగ్ కట్ అవ్వకుండా గరిటెతో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ మొత్తం ఎగ్ పీసెస్కి పట్టేట్టు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత వేసి 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందాక వాటర్ వేసుకున్నాం కదా, అదంతా డ్రై అయిపోయి గ్రేవీ మొత్తం ఎగ్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కర్రీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి దగ్గరికి ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కర్రీతోటి అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, రోటీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కర్రీ ప్రిపేర్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్ని అయినా ఉండొచ్చు. వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.